ఊహించండి, ఒక చిన్న గ్రామం, రాత్రి చీకటి, పోలీస్ స్టేషన్ లోపల 50 మందికి పైగా ఆయుధాలతో ఉన్న పోలీసులు. మరి బయట ఒక్క మనిషి మాత్రమే. పేరు టైగర్. అతను ఒక్కడే ఈరోజు వ్యవస్థను నగ్నంగా బయట పెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇది ఏదైనా సూపర్ హీరో కథ కాదు, ఇది ఒక నిజ జీవిత దొంగ కథ. అతను వ్యవస్థకు శత్రువు, పేదలకి దేవుడు. కానీ అత్యంత షాకింగ్ విషయమేంటంటే, ఈ సినిమాలో హీరో ఒక దొంగ, కానీ విలన్ ఎవరో అర్థం చేసుకోవడానికి మొత్తం సినిమా పడుతుంది. ఈరోజు నేను మీకు టైగర్ నాగేశ్వరరావు కథ మొదటి భాగం చెప్పబోతున్నాను. కేవలం కథ కాదు, దాని వెనక దాగి ఉన్న ప్రతీకలు, మానసిక విశ్లేషణ, ఇంకా మీరు గమనించని హిడెన్ డీటెయిల్స్ కూడా. నమ్మండి, ఈ కథలో దాగి ఉన్న నిజం మిమ్మల్ని కుదిపేస్తుంది. ఈ సినిమా అంత స్పెషల్ ఎందుకు? మొదట ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఇది కేవలం ఒక యాక్షన్ సినిమా కాదు, ఇది ఒక జీవిత చరిత్ర ఆధారిత క్రైమ్ డ్రామా. 1970-80ల ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా చెప్పే వ్యక్తి నిజంగా ఉన్నవాడే. ఒక పేరు పోలీస్ ఫైళ్లలో మోస్ట్ వాంటెడ్, మరి ప్రజల హృదయాల్లో రాబిన్ హుడ్. ఈ సినిమాను ఎందుకు ఇంతమంది వెతుకుతారు? ఎందుకంటే ఇది నిజ కథ. ఇందులో మాస్ యాక్షన్ ఉంది, హీరో మారల్గా గ్రే షేడ్లో ఉంటాడు, తిరుగుబాటు పాత్రలు ప్రేక్షకులను ఎప్పుడూ ఆకర్షిస్తాయి. నిజంగా చెప్పాలంటే, వ్యవస్థతో విసిగిపోయిన ప్రతి మనిషిలో ఒక చిన్న టైగర్ ఉంటాడు. దక్షిణ భారత సినిమాల్లో మాస్ హీరోలు ముందే వచ్చారు, కానీ ఇక్కడ ఒక క్రిమినల్ను దాదాపు పురాణ స్థాయికి తీసుకెళ్లారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్లో మోషన్ ఎంట్రీలు, అగ్ని లాంటి డైలాగులు. కానీ అదే సమయంలో ఒక ప్రశ్న: తప్పు వ్యవస్థకు ఎదురు నిలబెడటం తప్పు మార్గంలో అయినా సరైనదేనా? అదే ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతుంది. కథ ప్రారంభం, స్పాయిలర్స్ మొదలు. సినిమా 1980ల స్టూవర్ట్పురం నుండి ప్రారంభమవుతుంది. స్టూవర్ట్పురం పేరు వినగానే పోలీసుల రక్తం మరిగిపోయే గ్రామం. బ్రిటిష్ కాలంలో ఈ గ్రామాన్ని క్రిమినల్ సెటిల్మెంట్గా ప్రకటించారు. అంటే పిల్ల పుట్టగానే క్రిమినల్ ట్యాగ్. ఒక్కసారి ఆలోచించండి, మీరు పుట్టారు, మరి ప్రపంచం ముందే నిర్ణయించింది మీరు దొంగ అని. అక్కడే ప్రవేశిస్తాడు ఒక బాలుడు, నాగేశ్వరరావు. బాల్యంలోనే అతని కళ్లలో కోపముంది. ఆ కోపం వ్యవస్థపై, ప్రపంచంపై, తన అదృష్టంపై. సినిమా అతని చిన్ననాటి జీవితం పూర్తిగా చూపించదు, కానీ చిన్న గ్లింప్స్ చాలు. ఈ అబ్బాయి సాధారణ జీవితం గడపలేడు, సమాజమే అతన్ని క్రిమినల్గా మార్చింది. తర్వాత అతను నిజంగా క్రిమినల్ అయ్యాక ఆశ్చర్యపడింది. టైగర్ జననం. నాగేశ్వరరావు పెద్దవాడయ్యాక అతను కేవలం దొంగతనాలు చేయడు, అతను ప్లాన్ చేస్తాడు, అతను పోలీసులను ఛాలెంజ్ చేస్తాడు. ముఖ్యంగా అతను ఒక ప్రతీకగా మారిపోతాడు. ఒక సీన్ గుర్తు చేసుకోండి, అతను మొదటి పెద్ద దోపిడీ ప్లాన్ చేస్తాడు. పోలీసులు అలర్ట్, సెక్యూరిటీ టైట్. కానీ టైగర్ ఒక డైలాగ్ చెప్తాడు: పులి వేటాడితే అడవి అంతా దాని సొంతమవుతుంది. ఇది కేవలం డైలాగ్ కాదు, ఇది ఒక మైండ్ సెట్. టైగర్ ఎక్కడ పడితే అక్కడ దాడి చేయడు, అతను వేచి చూస్తాడు, గమనిస్తాడు. తర్వాత వ్యవస్థలోని అతిపెద్ద బలహీనతపై దాడి చేస్తాడు. అతని లక్ష్యం కేవలం డబ్బు కాదు, అతని లక్ష్యం అధికారుల అహంకారం. పోలీస్ వర్సెస్ టైగర్ మైండ్ గేమ్. సినిమాలో పోలీస్ విభాగం బలమైన కోణం. ఒక సీనియర్ అధికారి నిర్ణయిస్తాడు, ఇక చాలును, టైగర్ను పట్టుకోవాలి. ఇక్కడి నుంచి కథ కేవలం దొంగ వర్సెస్ పోలీస్ కాదు, ఇది ఒక మైండ్ గేమ్. పోలీసులు టైగర్ను ఆవేశపరుడని అనుకుంటారు, కానీ అతను ప్రతిసారి ఒక అడుగు ముందే ఉంటాడు. ఒక హిడెన్ డీటెయిల్ గమనించారా? టైగర్ దోపిడీ చేసిన ప్రతిసారి అతను కేవలం డబ్బు తీసుకుపోడు, ఒక సందేశం వదిలి వెళ్తాడు. కొన్నిసార్లు ఒక గుర్తు, కొన్నిసార్లు ప్రజల ముందు అవమానం, కొన్నిసార్లు ధైర్యమైన ఎస్కేప్. ఇది మొత్తం అహంకార ఆట. మనోవిజ్ఞానం చెప్తుంది, చిన్ననాటి నుంచే ఎవరికైనా తిరస్కారం ఎదురైతే వాళ్ళు లేదా విరిగిపోతారు, లేక ప్రపంచాన్ని విరగదీయాలని నిర్ణయిస్తారు. టైగర్ రెండవ మార్గం ఎంచుకున్నాడు. బాధితుడు, సమాజం తిరస్కరించింది. తిరుగుబాటు వీరుడు, వ్యవస్థను సవాల్ చేశాడు. ప్రదర్శకుడు, ప్రతి నేరాన్ని ఒక ప్రదర్శనగా మార్చాడు. అందుకే ప్రజలు అతన్ని భయపడతారు, మరి గుప్తంగా అభిమానిస్తారు. నిజ జీవితంలో కూడా ఇలాంటి పాత్రలు వైరల్ ఎందుకు అవుతాయి? ఎందుకంటే వారు మనం చెయ్యలేని పనులు చేస్తారు. రిస్క్, ఎదురు తిరగడం, అధికారాన్ని సవాల్ చేయడం. కానీ సినిమా మెల్లగా చూపిస్తుంది, శక్తి వ్యసనం లాంటిది. ఒకసారి దాని రుచి చూశాక ఆగడం కష్టం. తాత్విక కోణం. ఒక డైలాగ్ మొత్తం సినిమాకి హృదయం. మనిషి పుట్టుకతో దొంగ కాదు, తయారవుతాడు. ఆలోచించండి, వ్యవస్థ ఒక పిల్లవాడిని ముందే క్రిమినల్గా ముద్రవేస్తే అతని భవిష్యత్తుకు బాధ్యత ఎవరిది? టైగర్ వ్యవస్థ ఫలితం, కానీ తన ఎంపికలు తనవే. ఇక్కడ ఒక పెద్ద జీవిత పాఠం ఉంది. పరిస్థితులు మిమ్మల్ని నిర్వచిస్తాయి, కానీ మీ ప్రతిస్పందన మీ గుర్తింపును నిర్మిస్తుంది. టైగర్ సానుభూతి మార్గం ఎంచుకోలేదు, ఆధిపత్య మార్గం ఎంచుకున్నాడు. ఆధిపత్యానికి ముగింపు ఎప్పుడూ ప్రశాంతం కాదు. టర్నింగ్ పాయింట్ బిల్డప్. ఇప్పుడు సినిమా ఫస్ట్ హాఫ్ ముగింపుకి చేరుతుంది. పోలీసులు నిరాశలో, ప్రభుత్వం ఒత్తిడిలో, మీడియా టైగర్ను సంచలనంగా చూపిస్తోంది. అప్పుడు ఒక పెద్ద దోపిడీ ప్లాన్, అత్యంత ప్రమాదకరం, అత్యంత ధైర్యమైనది. రైల్వే దోపిడీ. సెక్యూరిటీ హై, ఇంటెలిజెన్స్ యాక్టివ్, ఇన్ఫార్మర్లు రెడీ. కానీ టైగర్ కాన్ఫిడెంట్. అతని డైలాగ్: భయం బ్రతికుంటే టైగర్ బ్రతికుంటాడు.
ఇక్కడే టెన్షన్ పీకుకి చేరుతుంది. పోలీసులు ట్రాప్ సెట్ చేస్తారు. టైగర్ తన మాస్టర్ ప్లాన్ యాక్టివేట్ చేస్తాడు. రెండు వైపులా ఆట కొనసాగుతోంది. ప్రేక్షకుల కనిపిస్తుంది. ఇప్పుడు టైగర్ లెజెండ్ అవుతాడా లేక ఇక్కడే ముగిసిపోతాడా? స్లో మోషన్ ఎంట్రీ, బ్యాక్గ్రౌండ్లో తీవ్రమైన సంగీతం. రైలు ఆగుతుంది. పోలీసులు చుట్టుముట్టేస్తారు. టైగర్ చిరునవ్వు చిందిస్తాడు. ఆ క్షణంలో అన్నీ అతని కంట్రోల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఒక అనుకోని ద్రోహం, ఒక ట్విస్ట్ ఫస్ట్ హాఫ్ దిశనే మార్చేస్తుంది. ఇక్కడే నేను ఆగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. రైలు ఆగిపోయింది. పోలీసులు మొత్తం ప్రాంతంగా ప్రశాంతంగా ఉన్నాడు. ఎదురుగా ఏమి జరగబోతుందో ముందే తెలుసుకున్నట్టు. కానీ అప్పుడు ఒక గన్ షాట్. అప్పుడు టైగర్కి అర్థమవుతుంది, పోలీసులు అతని వల్ల రాలేదు. అతని సొంత వర్గంలో ఎవరో ద్రోహం చేశారు. ద్రోహం, ఈ పదం సింపుల్గా అనిపిస్తుంది. కానీ టైగర్కి ఇది కేవలం మోసం కాదు, ఇది అతని అహంకారంపై దాడి. టైగర్ లాంటి మనిషి డబ్బు నష్టాన్ని భరించగలడు, కానీ కంట్రోల్ కోల్పోవడం కాదు. చిత్ర ప్లాట్, గేమ్ డార్క్ అవుతుంది. ఈ పాయింట్ తర్వాత సినిమా టోన్ పూర్తిగా మారిపోతుంది. ఇది ఇక కేవలం దోపిడీ కథ కాదు, ఇది సర్వైవల్ మరియు ప్రతీకారం కథగా మారుతుంది. పోలీసులు అతనికి చాలా దగ్గరగా వచ్చేశారు. ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఒక సీనియర్ ఆఫీసర్. అతని మిషన్ ఇప్పుడు వ్యక్తిగతమైంది. అతను నిర్ణయిస్తాడు, లేక నేను లేక టైగర్. ఇక్కడి నుంచి క్యాట్ అండ్ మౌస్ గేమ్ మరింత తీవ్రంగా మారుతుంది. టైగర్ వరుసగా ధైర్యమైన దోపిడీలు చేస్తూనే ఉంటాడు, కానీ ఇప్పుడు అతను రిస్క్ ఎక్కువగా తీసుకుంటున్నాడు. ముందు అతను స్ట్రాటజీతో ఆడేవాడు, ఇప్పుడు అహంకారంతో ఆడుతున్నాడు. ఇదే అతని పెద్ద మానసిక మార్పు. చిత్ర ప్లాట్, క్యారెక్టర్ మైండ్సెట్ డీప్ ఎనాలిసిస్. టైగర్ పాత్రలో 3 ప్రధాన మార్పులు కనిపిస్తాయి. 1, తిరుగుబాటుదారుడి నుంచి పాలకుడిగా. మొదట అతను వ్యవస్థకి వ్యతిరేకంగా ఉన్నాడు, కానీ క్రమంగా అతను తన స్వంత వ్యవస్థను సృష్టించడం ప్రారంభించాడు. అతని గ్యాంగ్ అతనికి కేవలం సహచరులు కాదు, అనుచరులుగా మారిపోతారు. శక్తిమత్తు, అత్యంత ప్రమాదకర వ్యసనం. 2, భయం నుంచి ఖ్యాతి. మొదట ప్రజలు అతన్ని భయపడ్డారు, ఇప్పుడు ప్రజలు అతన్ని పూజిస్తున్నారు. మనిషిని ఎప్పుడైతే పూజించడం మొదలవుతుందో అప్పుడు అతను తన మానవత్వాన్ని కోల్పోతాడు. ఒక సీన్ గుర్తు చేసుకోండి. ఒక గ్రామస్తురాలు అతని కాళ్లకు నమస్కరిస్తుంది. టైగర్ ఆమెను ఆపుతాడు, కానీ కెమెరా అతని ముఖంపై ఫోకస్ చేస్తుంది. అతను ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇది సటిల్ డీటెయిల్. అతను హీరో కావాలనుకోవడం లేదు, పౌరాణిక కథగా మారాలనుకుంటున్నాడు. 3, కంట్రోల్ మీద మోజు. టైగర్ ప్రతి పరిస్థితిని తన కంట్రోల్లో ఉంచాలనుకుంటాడు, కానీ జీవితం ఊహించలేనిది. కంట్రోల్ జారిపోతే అతను మరింత హింసాత్మకంగా మారుతాడు. చిత్ర ప్లాట్, ఎమోషనల్ లేయర్ మరింత తీవ్రం. సినిమా మధ్య భాగం భావోద్వేగంగా మారుతుంది. టైగర్ వ్యక్తిగత జీవితంలో చీలికలు కనిపిస్తాయి. అతను ఎవరి కోసం పోరాడుతున్నాడో అదే ప్రజలు ఇప్పుడు అతన్ని భయపడుతున్నారు. ఒక శక్తివంతమైన సీన్ ఉంది. అతని దగ్గరి సహచరుడు అడుగుతాడు, మనం ఎవరి కోసం పోరాడుతున్నాం? టైగర్ దగ్గర సమాధానం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు అతను కారణం కోసం కాదు, తన గుర్తింపు కోసం పోరాడుతున్నాడు. ఇది చాలా ముఖ్యమైన తేడా. తిరుగుబాటు స్వార్థరహితంగా ఉన్నంత వరకు పవిత్రం. అహంకారం ప్రవేశించిన క్షణం అది నియంతృత్వంగా మారుతుంది. చిత్ర ప్లాట్, మీరు మిస్ చేసిన హిడెన్ డీటెయిల్స్. 1, అద్దాల వినియోగం. సినిమాలో టైగర్ను పలుమార్లు అద్దం ముందు చూపిస్తారు. ఇది కేవలం స్టైల్ కాదు, ఇది ద్వంద్వ గుర్తింపుకు ప్రతీక. నిజమైన నాగేశ్వరరావు మరియు పౌరాణిక టైగర్. 2, రైలు ప్రతీక. రైలు అంటే పురోగతి, అభివృద్ధి. టైగర్ ఆ రైలుని దోచుకుంటాడు, అంటే వ్యవస్థ పురోగతిని సవాల్ చేయడం. 3, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మార్పు. టైగర్ విజయవంతమైనప్పుడు సంగీతం హీరోయిక్గా ఉంటుంది. అతను భావోద్వేగంగా ఒంటరిగా ఉన్నప్పుడు సంగీతం ఖాళీగా అనిపిస్తుంది. సౌండ్ డిజైన్ అతని మానసిక స్థితిని చెప్తుంది. 4, లైటింగ్ మార్పు. ఫస్ట్ హాఫ్లో ఎరుపు అగ్ని లాంటి టోన్స్, సెకండ్ హాఫ్లో నీలి చీకటి షేడ్స్. తిరుగుబాటు నుంచి చీకటి ప్రయాణం. చిత్ర ప్లాట్, తాత్విక లోతు. సినిమా ఒక ప్రమాదకరమైన ప్రశ్న వేస్తుంది. అన్యాయానికి సమాధానం అన్యాయమా? టైగర్ చర్యలను ప్రజలు సమర్థిస్తారు, ఎందుకంటే అతను అవినీతి పరులను దోచుకుంటున్నాడు. కానీ హింస శాశ్వత పరిష్కారమా? చరిత్రను చూడండి. ప్రతి విప్లవం ముగింపు, లేక చర్చ, లేక నాశనం. టైగర్ చర్చల కోసం పుట్టలేదు, అతని అహంకారం అనుమతించదు. అదే అతని విషాదం. చిత్ర ప్లాట్, భావోద్వేగ హై పాయింట్స్. ద్రోహం రివీల్ సీన్. చివరికి అతన్ని ద్రోహం చేసిన వ్యక్తి ఎవరో బయటపడుతుంది. బాల్యం నుంచి అతనికి తోడుగా ఉన్న వ్యక్తి. కానీ ముఖాముఖి జరిగినప్పుడు ఆ వ్యక్తి చెబుతాడు, నా పిల్లలను క్రిమినల్స్గా మార్చాలనుకోవడం లేదు. ఈ లైన్ సినిమాకి హృదయం. టైగర్ వ్యవస్థతో పోరాడుతున్నాడు, కానీ అతని చర్యలు తర్వాతి తరాన్ని అదే మార్గంలో నెట్టుతున్నాయి. పూర్తి విరోధాభాసం. చిత్ర ప్లాట్, ఒంటరితనం.
క్లైమాక్స్కు ముందు ఒక సీన్. టైగర్ ఒంటరిగా కూర్చుంటాడు. చేతిలో న్యూస్ పేపర్. హెడ్లైన్: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ప్రజలు అతన్ని టైగర్ అంటారు. కానీ పేపర్లో అతను కేవలం ఒక క్రిమినల్. అప్పుడు అతనికి అర్థమవుతుంది, పౌరాణిక కథ ప్రజల మనసుల్లో మాత్రమే ఉంది. వ్యవస్థకు అతను కేవలం ఒక ఫైల్ నంబర్. ఈ గ్రహింత అతన్ని లోపల నుంచే విరగగొడుతుంది. చిత్ర ప్లాట్. ప్రేక్షకులకు ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. మీరు టైగర్ స్థానంలో ఉంటే, బాల్యం నుంచే మీకు క్రిమినల్ ట్యాగ్ ఉంటే, సమాజం మిమ్మల్ని అంగీకరించకపోతే, మీరు కూడా వ్యవస్థను ధ్వంసం చేస్తారా? లేక మార్చేందుకు ప్రయత్నిస్తారా? మరొక ప్రశ్న. శక్తి వచ్చిన తర్వాత మీరు ఎంతకాలం పవిత్రంగా ఉండగలరు? సినిమా చెప్తుంది, మనందరిలో ఒక టైగర్ ఉన్నాడు. తేడా ఏంటంటే, కొంతమంది ఆ టైగర్ను కంట్రోల్ చేస్తారు, కొంతమంది ఆ టైగర్ అవుతారు. చిత్ర ప్లాట్. క్లైమాక్స్కు ముందు చివరి బిల్డప్. పోలీసుల ఒత్తిడి అత్యున్నత స్థాయికి చేరింది. ప్రజలు విభజితమయ్యారు. కొంతమంది టైగర్కు మద్దతు, మరికొందరు వ్యతిరేకం. ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభిస్తుంది. టైగర్కి తెలుసు, ఇప్పుడేమి తప్పించుకోవడం కష్టం. కానీ అతను లొంగిపడే మనిషి కాదు. అతను ఒక చివరి స్టెప్ ప్లాన్ చేస్తాడు. అది అతన్ని అమరుడిగా మార్చవచ్చు, లేక చరిత్రగా మిగిలిపోవచ్చు. ప్రీ క్లైమాక్స్ సీన్లో భారీ వర్షం, గాఢ చీకటి రాత్రి, పోలీస్ కాన్వాయ్ కదులుతోంది. టైగర్ తన టీంతో రెడీగా ఉన్నాడు. అతని ముఖంలో భయం లేదు, ఒక విచిత్రమైన ప్రశాంతత మాత్రమే. ఇప్పుడేమి జరగబోతుందో అది విధి అని తెలిసినట్టు. కెమెరా అతని కళ్లపై జూమ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో నెమ్మదిగా హార్ట్ బీట్ శబ్దం. అప్పుడు ఒక గన్ షాట్. స్క్రీన్ బ్లాక్. నరేషన్ చెప్తుంది, ప్రతి కేవలం ఒక ఎన్కౌంటర్ కాదు, క్లైమాక్స్ ఒక ఆలోచనకు ముగింపు, మరియు ఒక మిత్కు ఆరంభం. ఈరోజు మనం కేవలం కథను కాదు, దాని అసలు అర్థాన్ని అర్థం చేసుకుంటాం. చివరి గన్ షాట్ తర్వాత స్క్రీన్ బ్లాక్ అవుతుంది. వర్షం కురుస్తూనే ఉంది. పోలీస్ కాన్వాయ్ ఆగిపోయింది. మరి మనందరి మనసులో ఒకే ప్రశ్న: టైగర్ ముగిసిపోయాడా? కానీ స్నేహితులారా, క్లైమాక్స్ కేవలం ఒక ఎన్కౌంటర్ కాదు. క్లైమాక్స్ ఒక ఆలోచనకు ముగింపు, మరియు ఒక మిత్కు ఆరంభం. ఈరోజు మనం కేవలం కథను కాదు, దాని అసలు అర్థాన్ని అర్థం చేసుకుంటాం. చివరి గన్ షాట్ తర్వాత స్క్రీన్ ఓపెన్ అవుతుంది. పోలీసులు అడవి ప్రాంతంలో వెతుకుతున్నారు. రిపోర్ట్లు వస్తున్నాయి, టైగర్కు బుల్లెట్ తగిలింది. కానీ శవం వెంటనే దొరకదు. అక్కడే సినిమా ఒక మానసిక ట్రిక్ ఆడుతుంది. దర్శకుడు మనకు స్పష్టమైన సమాధానం ఇవ్వడు, సస్పెన్స్ను అలాగే ఉంచేస్తాడు. టైగర్ మరియు సీనియర్ ఆఫీసర్ మధ్య ఒక తీవ్రమైన ముఖాముఖి జరుగుతుంది. ఆఫీసర్ చెబుతాడు, నువ్వు వ్యవస్థను మార్చలేవు. టైగర్ సమాధానం, వ్యవస్థకి భయం ఉండాలి. ఇది కేవలం ఇద్దరి మధ్య పోరు కాదు, ఇది అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు. తర్వాత గన్ షాట్. టైగర్ కింద పడిపోతాడు. స్లో మోషన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిశ్శబ్దమవుతుంది. ఆ క్షణంలో మనకర్థమవుతుంది, టైగర్ గెలిచాడా ఓడిపోయాడా అనేది రెండవ విషయం. ముఖ్యమైనది, అతను వ్యవస్థను కదిలించాడు. ఆ క్షణం యొక్క భావోద్వేగ విశ్లేషణ. టైగర్ నేలపై పడినప్పుడు అతని కళ్లలో కోపం లేదు, పశ్చాత్తాపం లేదు, ఒక విచిత్రమైన ప్రశాంతత మాత్రమే, తన పాత్రను పూర్తి చేసినట్టు. ఈ సీన్ శక్తివంతమైంది ఎందుకంటే ఇది టిపికల్ హీరో మరణం కాదు. ఎటువంటి డ్రమాటిక్ డైలాగ్ లేదు, స్లో క్లాప్ లేదు, కేవలం వాస్తవం. వ్యవస్థతో పోరాడిన ఒక మనిషి, మరియు వ్యవస్థ అతన్ని ముగించింది. కాని నిజంగా వ్యవస్థ గెలిచిందా? ఇదే పెద్ద ప్రశ్న. ఎండింగ్ యొక్క అసలు అర్థం. ఈ సినిమా ముగింపును రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. సర్ఫేస్ లెవెల్లో టైగర్ చనిపోయాడు, కేస్ ముగిసింది. కాని లోతుగా చూస్తే టైగర్ ఒక మనిషి కాదు, టైగర్ ఒక ప్రతీక, తిరుగుబాటు ప్రతీక, వారసత్వ అన్యాయంపై కోపానికి ప్రతీక. ప్రతీకలు ఎప్పుడూ చావవు. అందుకే చివరి మాంటేజ్లో ప్రజల మధ్య అతని పేరు లెజెండ్లా తిరుగుతుంది. పోలీస్ ఫైల్ మూసివేయవచ్చు, కానీ కథ కాదు. ఈ ముగింపు చెప్పదలిచింది, వ్యవస్థ ఒక వ్యక్తిని చంపగలదు, కానీ కథనాన్ని కాదు. ప్రత్యామ్నాయ అర్థం. మరో ఆసక్తికరమైన థియరీ ఉంది. టైగర్ నిజంగా చనిపోయాడా, లేదా ఉద్దేశపూర్వకంగా మిత్గా మారిపోయాడా? సినిమా ఉద్దేశపూర్వకంగా అనిశ్చితి వదిలేస్తుంది. శవానికి స్పష్టమైన ధృవీకరణ లేదు. ఇది కథనంలో మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే టైగర్ అధికారికంగా చనిపోయాడని చూపిస్తే కథ ముగిసిపోయేది.
కానీ సందేహాన్ని వదిలేస్తే మిత్ అమరుడవుతాడు. మిత్ ప్రభావం వాస్తవం కంటే ఎక్కువ. ఒక్కసారి ఆలోచించండి. అతను ఎక్కడో బ్రతికే ఉన్నాడేమో, లేదా టైగర్ ఒక గుర్తింపు మాత్రమే, దాన్ని ఎవరైనా ధరించవచ్చు. ఈ అర్థం సినిమాను మరింత శక్తివంతం చేస్తుంది. సినిమా హిడెన్ మెసేజ్. సినిమా చెప్పే ప్రధాన సందేశం: లేబుల్ ఒకరిని క్రిమినల్గా మార్చగలదు. స్టూవర్ట్ పురం కాన్సెప్ట్ గుర్తుందా? పిల్లలు పుట్టగానే క్రిమినల్స్గా ప్రకటించబడేవారు. సినిమా అడిగే ప్రశ్న: సమాజం నిన్ను విలన్గా ముద్ర వేస్తే నువ్వు హీరో కావడానికి ప్రయత్నిస్తావా, లేదా విలన్ పాత్రను అంగీకరిస్తావా? టైగర్ విలన్ లేబుల్ను అంగీకరించాడు, కానీ దాన్ని శక్తిగా మార్చుకున్నాడు. కాని విరోధాభాసమేమిటంటే, వ్యవస్థను పగలగొట్టే ప్రయత్నంలో తానే ఒక చిన్న వ్యవస్థగా మారిపోయాడు. సినిమా సటిల్గా హెచ్చరిస్తుంది: బాధ్యత లేని శక్తి తిరుగుబాటును కూడా నియంతృత్వంగా మారుస్తుంది. సినిమా నాగేశ్వరరావు నుండి జీవితం పాఠాలు. పరిస్థితులు ప్రారంభాన్ని నిర్ణయిస్తాయి, ముగింపును కాదు. టైగర్ పుట్టుకతో క్రిమినల్ లేబుల్తో ఉన్నాడు, కానీ తన గుర్తింపును తానే సృష్టించాడు. పాఠం: మీ గతం మీ పరిచయం కావచ్చు, కానీ మీ ముగింపు కాదు. కోపం శక్తివంతమైంది, కానీ ప్రమాదకరం. కోపం ఇంధనం ఇస్తుంది, ప్రేరణ ఇస్తుంది, కానీ నియంత్రణ లేకపోతే అదే కోపం వినాశనమవుతుంది. టైగర్ పెద్ద లోపం, అతని అహంకారం. ఖ్యాతి ఒక వ్యసనం. ప్రజలు అతని పేరు జపించినప్పుడు అతను అజేయుడిగా అనిపిస్తుంది. నిజ జీవితంలో కూడా అంగీకారం ఒక మత్తు. అది పోయినప్పుడు మనిషి విరిగిపోతాడు. వ్యవస్థను పగలగొట్టడం సులువు, నిర్మించడం కష్టం. టైగర్ వ్యవస్థను సవాల్ చేశాడు, కానీ ప్రత్యామ్నాయ పరిష్కారం ఇవ్వలేదు. అందుకే విప్లవకారుడి నుంచి క్రిమినల్గా మారిపోయాడు. ఈ సినిమా ఎందుకు మరపురాని దాంట్లో ఒకటి. ఈ సినిమాను కేవలం యాక్షన్ కోసం గుర్తుంచుకోరు. గుర్తుంచుకునే కారణాలు: హీరో మారల్గా గ్రే, నిజ జీవిత స్ఫూర్తి, లోతైన భావోద్వేగ లేయర్లు, అంబిగ్యువస్ క్లైమాక్స్. ముఖ్యంగా ఇది అసౌకర్యమైన ప్రశ్నలు వేస్తుంది. మనమంతా వ్యవస్థను నిందిస్తాం, కానీ మనకు శక్తి దొరికితే మనమే మంచివాళ్లమవుతామా? ఈ సినిమా ఒక అద్దం. మీరు టైగర్ను జడ్జ్ చేస్తారు, కానీ ఎక్కడో అతనితో రిలేట్ కూడా అవుతారు. అదే ఈ సినిమాను మరపురానిదిగా చేస్తుంది. చూడదగిన సినిమానా? ఖచ్చితంగా. మీకు మాస్ యాక్షన్ కావాలంటే ఎంట్రీ సీన్లు, హైస్ట్స్ మీకు లభిస్తాయి. సైకలాజికల్ లోతు కావాలంటే పాత్ర అధ్యయనం లభిస్తుంది. తాత్విక సినిమా ఇష్టమైతే వ్యవస్థ వర్సెస్ వ్యక్తి డిబేట్ లభిస్తుంది. అవును, కొన్ని చోట్ల పేసింగ్ నెమ్మదిగా అనిపించవచ్చు, కానీ మొత్తం ప్రభావం బలంగా ఉంటుంది. ఈ సినిమా చూడడానికి మాత్రమే కాదు, ఆలోచించడానికి తీసింది. చివరి ఆలోచనలు. వైరల్ ఎండింగ్. టైగర్ నాగేశ్వరరావు హీరోనా, లేదా విలన్? వ్యవస్థ తప్ప, లేదా టైగర్ మార్గం తప్ప? సత్యమేమిటి? బహుశా ఇద్దరూ తప్పు. బహుశా ఇద్దరూ తమ తమ కోణంలో సరైనవారు. జీవితం కూడా అంతే కదా. బ్లాక్ మరియు వైట్ అరుదు, గ్రే ఎక్కువ. అందుకే ఈ కథ కేవలం ఒక క్రిమినల్ కథ కాదు. ఇది గుర్తింపుకి సంబంధించిన కథ, లేబుల్ గురించి కథ, శక్తి గురించి కథ, మనిషిలో దాగి ఉన్న టైగర్ గురించి కథ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు స్టూవర్ట్ పురంలో పుట్టి ఉంటే, ప్రపంచం మిమ్మల్ని దొంగ అనేసి ఉంటే మీరు ఏమయ్యేవారు? కమెంట్లో తప్పకుండా చెప్పండి. మరియు ఇలాంటి డీప్ సినిమాటిక్ బ్రేక్డౌన్స్ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ సినిమాలు మాత్రమే వివరించబడవు, వాటి అర్థం డీకోడ్ చేయబడుతుంది. మరియు గుర్తుంచుకోండి, ప్రతి పులికి ఒక చివరి వేట ఉంటుంది, కానీ కథ ఎప్పుడూ చావదు.